9 అలా కాల్ చేయడం జరిగింది. సో ఏం రా అని నార్మల్గా అడిగాను. అతను కూడా నార్మల్గానే మాట్లాడాడు. ఆ తర్వాత చెప్పాడు, ఇలా ఈరోజు బార్డర్ వెళ్తున్నాము, ఈరోజు ఇలా ఫైరింగ్ ఉందిరా అని చెప్పాడు. అవునారా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పాము. సో వాడు వండుకొని కొంచెం భయం వేస్తుందిరా, డ్రోన్స్ బాంబ్స్ ఎక్కువగా వేస్తున్నారు, ఫైరింగ్ కూడా ఎక్కువ జరుగుతుందని చెప్పాడు. ఏం భయపడలేరా అంటే, లేదు నా గురించి ఏం భయం లేదురా, అమ్మ నాన్న గురించే భయము. ఎందుకంటే వాళ్ళు నా కోసం పంచప్రాణాలు పెట్టుకుని ఉన్నారు నా పైన. నేనేమైనా అయిపోతే వాళ్ళు కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోతారు, కొంచెం చూసుకొని అని ఒట్టేపించున్నాడు సార్. లేదురా అలా ఏం జరగదు, హ్యాపీగా వెళ్ళి నువ్వు ఇక్కడే టెన్షన్ ఏం తీసుకోకు, నీకు అయినా నాకు నమ్మకం ఉంది, నువ్వు వెళ్ళి యుద్ధం చేసేసి రారా, నువ్వు ఖచ్చితంగా వస్తావు, తిరిగి వస్తావు, మాకు తెలుసు నీ గురించి అని చెప్పాం. లేదురా నాకు ఎందుకు భయం వేస్తుంది, నేను కంపల్సరీ యుద్ధం అయితే వెళ్తా చేస్తాను, బట్ నాకేమైనా అయితే కంపల్సరీ అమ్మ నన్ను చూసుకుంటారా మీరే. రేపు మార్నింగ్ మెసేజ్ నేను చేశాను అనుకో, నేను ఉన్నట్టురా, మెసేజ్ నా నుంచి రాలేదంటే నేను లేనట్టురా అని చెప్పాను సార్. మార్నింగ్ నైట్ 3 ఎక్కువ ఫైర్ జరిగింది సార్. సో దాంట్లో నైట్ 9 అలా చేశాడు, 12 ఏమో స్టార్ట్ అయిందంట ఫైరింగ్. సో మార్నింగ్ వరకు ఇంకా ఫైరింగ్లోనే ఉన్నారు. మీకు ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ 7 వాళ్ళ క్యాప్టెన్ ఫోన్ చేశారు. మీకంతా మీ గ్రామస్తులకి మీ ఫ్రెండ్స్కి ఏమనిపిస్తుంది సార్? మురళి మాతోనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా. మాకు అసలు అది ఎలా జీర్ణం చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా మా కళ్ళ ముందరే ఉన్నాడు, మా ముందరే కాదు ప్రజలందరి గుండెల్లోనూ మురళి ఉన్నాడు. ఇంకా అతని గురించి అయితే ఇంకా వేరే లెవెల్ సార్. అతను చిన్న వయసులోనే దేశం కోసం అతను అందరికీ చెప్పాడు సార్, మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ చెప్పాడు, నేను చస్తే ఆర్మీలోనే చేస్తా, కానీ ఆ డ్రెస్ కంపల్సరీ వేసుకునే చేస్తాను. నేను ఒక్క రోజు ఉన్నా పర్లేదు, ఆ డ్రెస్ నా వంటి పైన ఉన్నప్పుడు నేను చచ్చినా పర్లేదు, నా జెండా భారత్ జెండా నా పైన కప్పేసి నన్ను బుడ్చిపెట్టండి చాలు, అదే నాకు అని 24 hours కంపల్సరీ చెప్పేవాడు సార్. క్లాస్లో కానీ ఎక్కడ బయట వెళ్ళేటప్పుడు కానీ చిన్న పిల్లలకి వాలీబాల్ క్రికెట్ నేర్పించేవాడు. అక్కడ కూడా చెప్పాడు వాడు, ఆర్మీ కావాలరా, పోలీస్ కాకండి, మనకు మెయిన్ ఆర్మీ 2 కళ్ళ లాంటిది, మన దేశానికి గుండె లాంటిది, ఆర్మీ కావాలని చిన్నపిల్లలకి అందరికీ చెప్పాడు, మోటివేషన్ చేసేవాడు. సో అంత ప్రేమ సార్ అతనికి. ఎందుకు ఆర్మీ అంటే ఎందుకు అతనికి అంత ప్రేమ ఏర్పడింది? అది ఏమో సార్, చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటే అతనికి పిచ్చి. ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఆర్మీలో? వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్లోనే ఉన్నారు. సో చాలా పిచ్చి అతనికి. బుక్లో కానీ ప్యాడ్స్ పైన కానీ ఆర్మీ సింబల్స్, జెండా, అలా ఫ్లాగ్స్ అలా పెట్టుకునేవాడు. చాలా అంటే చాలా పిచ్చి వానికి ఆర్మీ. ఇప్పుడు అగ్నివీర్ సెలక్షన్స్ పోయారు కదా, మీరు కూడా లేదు సార్, అతనితో పాటు మా దోస్త్ ఇంకోటి ఉన్నాడు, అతను వెళ్ళారు. అతను కూడా 300 మెంబర్స్లో ట్రాక్ ఫస్ట్ వచ్చాడు. అందరూ చాలా మెచ్చుకున్నారు అతనికి, చాలా ప్రౌడ్ చేశారు, చాలా సపోర్ట్ కూడా చేశారు చాలామంది అతనికి. మీ పేరు? వినోద్ నాయక్.